శాంతి. మా అమ్మగారి సంపూర్ణ జీవన గాథలో ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం మహాప్రయాణానికి తయారవ్వడం. మా అమ్మకు క్యాన్సర్ వ్యాధి అని తెలిసిన దగ్గర నుంచి చివరి వరకు మా అమ్మతో అతి సన్నిహితంగా ఉన్నటువంటి రమేష్ అన్నయ్య గారు ఆ కంప్లీట్ ప్రయాణం యొక్క అనుభవాన్ని ఈ విధంగా చెప్తున్నారు. మా అమ్మ ఆఖరి రోజులలో వారితో అనుభవం. ముంబై నుండి బ్రహ్మకుమార్ భ్రాత రమేష్ గారు చెప్తున్నారు, ఏప్రిల్ 1964 సంవత్సరం నుండి మా అమ్మతో నాకు వ్యక్తిగత అనుభవం చాలా లోతుగానే కాకుండా హృదయాన్ని స్పృశించేదిగా ఉండింది. మా అమ్మ ఏప్రిల్ 1964లో మధువనం నుండి సేవా కేంద్రాలు తిరిగి వచ్చేందుకు వెళ్ళారు. మా అమ్మ పంజాబ్లో తిరుగుతూ కాన్పూర్ చేరుకున్నారు. నేనప్పుడు ముంబైలో ఉన్నాను. ఒకరోజు అకస్మాత్తుగా కాన్పూర్ నుండి ఫోనులో నాకు ఇలా తెలుపబడింది, నిన్నటి రోజు మా అమ్మను ఒక డాక్టర్కు చూపించగా వారి ఛాతిపై ఒక గడ్డ కనిపించింది. మరో డాక్టర్కు చూపించగా ఈ గడ్డ కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది కనుక మాతేశ్వరి గారికి ముంబైకి తీసుకువెళ్ళి అచట టాటా ఆసుపత్రిలో చెక్ చేయించాలి అని చెప్పారు. మేము ఈ విషయాన్ని బాబాకు తెలిపాము. బాబా మా అమ్మను మొదట ఆబూకు తీసుకుని రమ్మని చెప్పారని, ఆబూకు వచ్చిన తర్వాత ఏం చెయ్యాలో ఏం చెయ్యరాదో బాబా నిర్ణయిస్తారు అని బాబా చెప్పారని కూడా కాన్పూర్ సోదరీ సోదరులు నాకు ఫోన్ ద్వారా చెప్పారు. వ్యాధి గంభీర రూపము తెలిసి నేను ఫోన్ ద్వారా మధుబనంలో ఉన్న బాబాతో వివరంగా మాట్లాడాను. అప్పుడు మా అమ్మను కాన్పూర్ నుండి ముంబైకి తీసుకురావాలని నిర్ణయింపబడింది. దాదా విశ్వకిషోర్ కూడా మధుబనం నుంచి ముంబైకి వచ్చారు. విశ్వకిషోర్ దాదాతో కలిసి నేను నాకు తెలిసిన డాక్టర్ జస్వాల్ గారితో టాటా హాస్పిటల్లో చెకప్ చేయించే కార్యక్రమాన్ని తయారు చేశాను. చెకప్ చేసిన తర్వాత డాక్టర్ ఆపరేషన్ చేసేందుకు నిర్ణయించారు. ఆపరేషన్ చేసేందుకు సమయం నిశ్చయింపబడింది. 2 రోజుల తర్వాత మేము మా అమ్మను మళ్ళీ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాము. ఆపరేషన్ థియేటర్ వరకు మా అమ్మను నేను విశ్వకిషోర్ భాయ్ ఇరువురమూ తీసుకెళ్ళాము. వార్డు బాయ్లకు ఇవ్వలేదు. ఆపరేషన్ థియేటర్లో మా అమ్మతో మా లౌకిక సోదరి డాక్టర్ అనిలా కూడా ఉండినారు. ఆమె వచ్చి అప్పుడప్పుడు సమాచారం వినిపిస్తూ ఉండేది. మేము ఆ సమాచారాన్ని వెంటనే మధువనంలో బాబాకు తెలుపుతూ ఉన్నాము. ఆ తర్వాత మా అమ్మను ఆసుపత్రి నుండి ముంబైలో మా ఇంటికి తీసుకొచ్చాము. ఆపరేషన్ తర్వాత మా అమ్మ ముంబైలో 2.5 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత మేము మా అమ్మను తీసుకుని మధువనానికి వచ్చాము. ప్రతి 3 మాసాలకు చెకప్ చేయించుకునేందుకు మా అమ్మను ముంబైకి తీసుకురావాల్సి వస్తుందని డాక్టర్ చెప్పారు. మా అమ్మ అలాగే వస్తూ ఉన్నారు. 1965 సంవత్సరం జనవరి 12వ తేదీన మా అమ్మ మళ్ళీ టాటా ఆసుపత్రిలో చూపించాము. చెకప్ చేసిన తర్వాత డాక్టర్ మళ్ళీ 3 మాసాలకు చెక్ చేయించుకోవాలని చెప్పారు. మా అమ్మ ముంబై నుంచి బెంగళూరుకు వెళ్ళారు. అక్కడ 1.5-2 మాసాలు ఉండి తర్వాత పూనాకు వచ్చారు. ఏప్రిల్ 18వ తేదీన మళ్ళీ చెకప్ కొరకు ముంబై వచ్చారు. మా అమ్మతో పాటు జమునా దాది, అనిలా బెహన్ కూడా వెళ్ళారు. నేను వెళ్ళలేదు, ఎందుకంటే ఆ రోజు మాకు ఆఫీస్లో పని ఉన్నందున నాకు వెళ్ళటానికి అవ్వలేదు. ఆఫీస్ నుంచి వస్తూనే అనిలా ముఖము ఉదాసీనంగా పాలిపోయి ఉంది. నేను ఆమెను వెలుపల గ్యాలరీలోకి తీసుకువెళ్ళి, నీ ముఖం ఎందుకు పాలిపోయి ఉంది, డాక్టర్ ఏం చెప్పారో నాకు తెలుపు అని అడిగాను. ఆమె నేరుగా చెప్పక మాట మార్చేందుకు ప్రయత్నించింది. డాక్టర్ ఏం చెప్పారో సత్యంగా తెలుపు అని నేను ఆమెను అడిగాను. అందుకు ఆమె, నీవు వినలేవు అని అన్నారు. అప్పుడు నేను, నన్ను గురించి ఆలోచించకు, వాస్తవానికి ఎదుర్కొనే తీరాలి, దాచిపెట్టడం వల్ల జరగబోయేది ఆగదు అని అన్నాను. అప్పుడు ఆమె, మమ్మాలో క్యాన్సర్ వ్యాధి దావానంలా అంటే అడవిలో అగ్నిలా ఊపిరితిత్తుల వైపుకు వ్యాపిస్తోంది. అనగా రోగి ఎక్కువలో ఎక్కువ 3 నుంచి 4 మాసాలు మాత్రమే జీవించగలరు అని డాక్టర్లు చెప్పారు అని చెప్పింది. మరుసటి రోజు నేను షీల్ దాది దగ్గరికి వెళ్ళి ఆమెతో, నీవు వతనానికి వెళ్ళి అత్యవసర కార్యక్రమం కొరకు మీ శరీరంలోకి బాబాను రమ్మని ఆహ్వానించండి అని చెప్పాను. అప్పుడు షీల్ దాది అన్నారు, నీవు ఏ సందేశం ఇవ్వాలో నాకు తెలుపు, నేను రేపు ఉదయం వారి వద్దకు సందేశం తీసుకుని వెళ్తాను. నీవు ఎప్పుడు కావాలంటే అప్పుడు అంత సులభంగా పిలిస్తే వచ్చేదానికి బాబా అంత సాధారణం అనుకున్నావా అని అన్నారు. అప్పుడు నేను, విషయం ఎలాంటిదంటే నేను మీకు సందేశంలో కూడా వినిపించలేను, కావున మీరు బాబా వద్దకు వెళ్ళండి, వారు తప్పకుండా వస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. చాలా గుప్తమైన మహత్వపూర్ణమైన విషయం, అందువలన మీరు వెళ్ళండి అని ఆమెకు చెప్పాను. అప్పుడు షీల్ దాది ధ్యానంలోకి వెళ్ళారు. 5 నిమిషాల తర్వాత బాబా వారి శరీరంలోకి వచ్చారు. నేను బాబాతో మాట్లాడాను, మొత్తం విషయమంతా తెలిపాను. బాబా అన్నారు, బచ్చి,
ఇది డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. దానిని నిలుపలేము. అచ్చా, నీవొక పని చెయ్యాలి. మమ్మ, మీరు కేవలం ఇక 3 మాసాలు మాత్రమే జీవించి ఉంటారని డాక్టర్ చెప్పారని ఒక కాగితంపై రాసి మమ్మాకివ్వండి అని అవ్యక్త బాబా నాకు చెప్పారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ప్రపంచంలో ఏ కొడుకు అయినా తన తల్లికి, అమ్మా, ఇక నీ జీవితం 3-4 నెలలు మాత్రమే మిగిలి ఉంది, ఆ తర్వాత మీరు శరీరాన్ని వదిలేస్తారు అని రాస్తాడా? నేను ఇప్పుడు మీకు ఎంతో శాంతిగా తెలుపుతున్నాను, కానీ అప్పుడు బాబా ఎదుట కూర్చుని ఒకవైపు లేదు లేదు అంటూ ఉన్నాను, మరోవైపు నా కళ్ళ నుండి అశ్రుధారువులు ప్రవహిస్తూ ఉన్నాయి. బాబా, నేను ఈ పని చెయ్యలేను చెయ్యలేను అని నేను అన్నాను. అందుకు బాబా అన్నారు, ఈ కార్యం నువ్వే చెయ్యాలి. బాబా నీకు శక్తినిస్తారు. ఈరోజు రాత్రి నీవు ఆఫీస్కు వెళ్ళు, మమ్మాకు ఉత్తరం రాయి. ఆ ఉత్తరం మమ్మ చేతికే ఇవ్వు. ఆ ఉత్తరం మమ్మ చదివిన తర్వాత దానిని ఒక కవర్లో ఉంచి మధువనానికి పంపించు. ఆ కవరుపై సాకార్ బాబాకే అందాలి అని రాయు. ఆ జాబును సాకార్ బాబా మాత్రమే చదువుతారు, ఇతరులెవరూ చదవలేరు. నేను ఆఫీస్కి వెళ్ళి రాసేందుకు ప్రారంభించాను. 5-6 సార్లు ప్రయత్నించాను, కానీ రాసేందుకు ధైర్యం చాలలేదు. చివరికి ఏదో ఒక విధంగా మా అమ్మకు జాబు రాసి కవర్లో ఉంచి కవర్ మూసేశాను. రాత్రి భోజనం చేసిన తర్వాత మా అమ్మ గదిలోకి వెళ్ళాను. ఆ జాబు మా అమ్మకు ఇచ్చి, మా అమ్మ, ఇది మీరు చదవాలి అని అన్నాను. మా అమ్మ నన్ను, ఇది ఎవరి జాబు అని అడిగారు. అందుకు నేను, అవ్యక్త బాబా నాతో ఈ జాబు రాయించారు అని అన్నాను. మా అమ్మ చదివి, ఇది డ్రామాలో నిర్ణయింపబడి ఉంది అని అన్నారు. మా అమ్మకు డ్రామాపై ఎంత నిశ్చయం ఉండేదో గమనించండి. విషయం పూర్తిగా తెలిసినా ఎంత నిశ్చింతగా, ఎంత నిబ్బరంగా ఉండినారో చూడండి. జాబు చదివి నాకు వాపస్ ఇచ్చేశారు. నేను ఆ జాబును ఆబూలో సాకార్ బాబా పేరుతో పంపించాను. ఆ నెల 19-20వ తేదీలు నాకు చాలా కఠిన పరీక్షా రోజులు. ఆ పరీక్షలను నేను ఎదుర్కోవలసి వచ్చింది. గుండెను రాయిగా చేసుకుని నేను ఆ పరీక్షలో పాస్ అయ్యాను. ఆ తర్వాత క్యాన్సర్ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించకుండా రేడియేషన్ కొరకు మా అమ్మను ప్రతిరోజు ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి వచ్చేది. చివరి దఫా డాక్టర్ వద్దకు మా అమ్మను డాక్టర్ అనిలా బెహన్ తీసుకుని వెళ్ళారు. చెక్ చేసిన తర్వాత డాక్టర్ చెప్పారు, ఇప్పుడు మా అమ్మలో క్యాన్సర్ చాలా తీవ్రమైపోయింది. ఈ ప్రపంచంలోని ఏ మందు ఇప్పుడు పనిచేయదు. మీరు దయచేసి వీరు శాంతిగా శరీరాన్ని వదిలేందుకు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళండి. శ్వాస తీసుకునేందుకు కూడా మా అమ్మకు చాలా కష్టంగా ఉండింది. ఈమెను ఎక్కడికి కావాలో అక్కడికి తీసుకెళ్లమని చెప్పినప్పుడు అనిలా మెహన్, మేము ఆటలో ఓడిపోయామని దృఢంగా నిశ్చయమయ్యింది. తర్వాత మేము సాకార్ బాబాకు ఫోన్ చేసి, డాక్టర్ గారు ఇలా చెప్పారు, ఏం చెయ్యాలి అని అడిగాము. అప్పుడు మా అమ్మని ఆబూకి పంపండి అని చెప్పారు. జూన్ 4వ తేదీ 1965వ సంవత్సరం మా ఇంటి నుంచి మా అమ్మ మధువనానికి వీడుకోలు తీసుకునే రోజు. ఆ రోజు నేను ఒక కొత్త పాటను రికార్డు చేసుకుని వచ్చాను. ఆ పాట ఏంటంటే, హో జానే వాలే హో సకేతో లౌట్కే ఆనా, ఓ వెళ్ళిపోయే ప్రయాణికుడా వీలైతే వాపసు రా. దాది ప్రకాష్మణి దాది గారు, బ్రిజేంద్ర దాది గారు బయట కూర్చుని ఉన్నారు. ఇది 3 నిమిషాల రికార్డని, పూర్తయిన తర్వాత మళ్ళీ అదే రికార్డు పెట్టమని, 6 నిమిషాలు మా అమ్మతో గడుపుతానని చెప్పి నేను మా అమ్మ గదిలోకి వెళ్ళాను. రికార్డు మొదలైంది. ఈ పాట వింటూనే దాది దానిని ఆపు చేశారు. ఇటువంటి రికార్డు వెయ్యరాదని, రమేష్ నువ్వేమనుకుంటున్నావు అని దాదీగారు నాతో సీరియస్గా అన్నారు. దాది, మేము మా ఇంటి నుండి మా అమ్మకు వీడుకోలు ఇస్తున్నాము, ఇది మా ఆహ్వానము అని చెప్పి దాదీజీని ఒప్పించాను. దాదీకి ఇష్టం లేకున్నా ఆ రికార్డు మళ్ళీ వేశారు. మా అమ్మ స్థితి ఎలా ఉందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో నాకు తెలుసు. మా అమ్మ నా చేతిలో తన చేయి వేసి 6 నిమిషాల పాట నాకు ప్రేమతో నిండిన దృష్టినిస్తూ ఉన్నారు. నేను కూడా దృష్టి తీసుకుంటూ ఉన్నాను. తర్వాత మా అమ్మను వీల్ చైర్లో కిందకి తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టాం. రైల్లో కూడా మా అమ్మకు వీడ్కోలు సమయంలో మా అమ్మ కనులు ప్రేమ ఆశీర్వాలతో నిండిపోయాయి. ఏమి జరగబోతోందో మా అమ్మకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఇతర యజ్ఞవత్సలెవ్వరికీ మా అమ్మ మమ్ములను విడిచి వెళ్ళపోబోతుందని తెలియదు. అటువంటి ఆలోచన కూడా వారికి రాలేదు. మా అమ్మను జమునా దాది, అనిలా బెహన్, బ్రహ్మబాబా లౌకిక కుమారుడు నారాయణ్ భాయ్తో కలిసి ఆబూకు పంపించాము. మరుసటి రోజు గురువారము. ఆ రోజు షీల్ దాది భోగ్ తీసుకెళ్తూ ఉన్నారు. ఆమెకు బాబా వద్దకు నా సందేశం ఇలా వినిపించమని చెప్పాను. బాబా, ఇంతవరకు నేనేమీ అడగలేదు. ఈరోజు ఒక్క విషయం అడుగుతున్నాను. మా అమ్మ శరీరం వదిలేటప్పుడు నేను అక్కడ ఉండాలి. ఈ మాట విన్న వెంటనే సీల్ దాది, నీవు ఏమీ ఇంత నాస్తికుడిగా తయారయ్యావు?
మా అమ్మ శరీరం వదులుతుందనేది ఎప్పుడన్నా జరుగుతుందా? ఇలా మాట్లాడచ్చా? దానికి నేను, దాది మీరు కేవలం నా సందేశాన్ని బాబాకి వినిపించండి. ఒకవేళ మా అమ్మ శరీరాన్ని విడవకుంటే మా అమ్మ శరీరాన్ని వదలరని బాబానే చెప్తారు. అంతేకాక ఆబూలో వారికి కొత్త కొత్త మందులు ఎలా ఇస్తారో మా అమ్మ ఎలా బాగైపోతుందో కూడా తెలుపుతారు. ఈ మాట శీల్ దాది కూడా నచ్చింది. షీల్ దాది సందేశాన్ని తీసుకుని వెళ్ళారు. బాబా అన్నారు, డ్రామాకు ఇష్టముంటే రమేష్ అక్కడికి చేరుకుంటాడు. శీల్ దాది కిందకి వచ్చి, తర్వాత నీ సందేశము తప్పు అని బాబా చెప్పలేదు. డ్రామాకు మంజూరైతే రమేష్ అక్కడికి చేరుకుంటాడని బాబా చెప్పారు. కావున దీని అర్థం ఏంటి అని నన్ను అడిగారు. అందుకు నేను, నాకేమి తెలుసు, చతురసుజానుడైన బాబాకే తెలుసు అని నేను చెప్పాను. రోజులు గడుస్తూ పోయే. మా అమ్మ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు మొట్టమొదటి బాబా ముంబైకే ట్రంకాల్ చేశారు. ఆ ఫోన్ నేనే తీసుకున్నాను. మా అమ్మ సాయంత్రం 4:10 శరీరం వదిలేసిందని తెలుపబడింది. ఫోన్ వచ్చినప్పుడు అందరూ క్లాస్లో ఉన్నారు. ఏమి చెయ్యాలో అందరూ కలిసి ఆలోచించారు. కుమార్కా దాది, సీతామాతలతో నేను రాత్రి 9 గంటలకు గుజరాత్ మెయిల్కి వెళ్లాలని నిర్ణయించారు. నిర్వేర్ భాయ్ మమ్మల్ని స్టేషన్ వద్దకు వచ్చి వదిలిపెడతారు. నేను నా లౌకిక సోదరి అనిలాబెహన్ ఇంటికి వెళ్ళి నేరుగా స్టేషన్కు వస్తాను. మీరు నాకు కూడా టికెట్ తీసుకుని సీటు పెట్టమని చెప్పాను. శరీరాన్ని ఎక్కువ సమయం ఉంచేందుకు వీలు లేదు, కావున పోకుంటే మంచిదని అనిలాబెహన్ అన్నారు. నేను వెళ్ళలేదు. రమేష్ భాయ్ రాలేదు. కావున నిర్వేర్ భాయ్ని మీరు మాతో రండి అని దాది అన్నారు. నిర్వేర్ భాయ్ దాది వారి జతలో వెళ్ళిపోయారు. తర్వాత నేను ఇంటికి వెళ్ళి కొంచెం నాస్తా తిని వాటర్లూ సెంటర్కి వెళ్ళాను. అక్కడ అందరూ మీరు పోయి ఉండాల్సింది అని అన్నారు. ఉదయం 6 గంటలకు అహ్మదాబాద్ విమానం ఉండింది. వెంటనే నేను అందులో టికెట్ బుక్ చేయించుకున్నాను. మేము 5 మంది ఉన్నాము. అహ్మదాబాద్ మెయిల్ ట్రైన్ ఉదయం 8 గంటలకు బయలుదేరుతుంది. విమానం 8:15కు విమానాశ్రయం చేరుకుంటుంది. మేము ట్యాక్సీలో మెహసానా వద్దకు పోయేసరికి మెయిల్ ప్లాట్ఫామ్పై నిలబడి ఉంది. మేము కూడా దాదీతో కలిశాము. మా అమ్మ కొరకు మేము రాత్రే గంధపు చెక్కలు, పూల దుప్పటి మొదలైనవన్నీ తీసుకుని ఉన్నాము. స్టేషన్లో బూరీ దాది ఉన్నారు. చేరిన వెంటనే ఆమె సామానంతా ఇక్కడే వదిలేసి అంతిమ సంస్కారం జరిగే చోటకి వెళ్ళండి, మీ కొరకు అందరూ కాచుకుని ఉన్నారని చెప్పింది. మేమందరం నేరుగా అచ్చటికే వెళ్ళాము. అందరికీ గంధపు చెక్కలిచ్చి పూల దుప్పటి శరీరంపై కప్పాము. అగ్నిస్పర్శ కార్యక్రమం సంపన్నమైంది. ఈ విధంగా మేము డ్రామానుసారం మా అమ్మగారి అంతిమ సంస్కారానికి చేరుకున్నాం. ఈ విధంగా మా అమ్మగారి గురించిన తెలిపిన విషయాలు చాలా ఉన్నాయి. వారి నుండి నేర్చుకోవాల్సిన శిక్షణలు కూడా చాలా ఉన్నాయి. కానీ వారిని గురించి ఎంత తెలిపినా వారి చరిత్ర, వ్యక్తిత్వాలు, గుణగానము పూర్తి కాదు. శారీరక స్వస్థత రూపంలో చాలా పెద్ద పరీక్ష. మా అమ్మగారి జీవితంలో ఒక చాలా పెద్ద పరీక్షను వారి శారీరక ఆరోగ్య విషయంలో ఎదుర్కొన్నారు. వారిని చాలా భయంకరమైన జబ్బు చుట్టుముట్టింది. ఇక నా శరీరం చాలా కాలం వరకు ఉండదని తెలుసుకున్నప్పుడు కూడా నిర్భయులుగా, నిశ్చింతలుగా ఉన్నారు. మానవులకు అన్నిటికంటే ఎక్కువ భయం కలిగించేది మృత్యువు. అన్నిటికంటే ఎక్కువ చింత సురక్షితంగా ఉండాలి అనే ఉంటుంది. కానీ ఈ రెండిటి గురించి తెలిసినా వారి ముఖములో కానీ వారి హావభావాలలో కానీ ఎవ్వరూ ఎప్పుడూ చింతను చూడలేదు. ఎప్పుడూ లేసమాత్రము భయము కూడా చూడలేదు. వారు వారి జీవితాన్ని శివబాబాకు అర్పితం చేసేశారు. ఇప్పుడు ఏమి జరిగినా అందులో కళ్యాణమే ఇమిడి ఉంది అని వారి అచంచల విశ్వాసము, జబ్బు వలన కూడా వారి దినచర్యలో ఏమాత్రము వ్యత్యాసము రాలేదు. వారు ప్రాతకాలంలో పిల్లలందరికంటే ముందే లెగిసి యోగములో స్థితమయ్యేవారు. ముందు వలనే అనునిత్యము సేవలో లగ్నమై ఉండేవారు. ఏ రోజైతే వారి ఆత్మ శరీరము నుండి వేరైపోయేదో ఆ రోజు కూడా వారు పిల్లలందరితో కలిశారు. వారు తల్లి వలె ప్రతి వత్సకు స్నేహము, చిరునవ్వుల మౌన భాషతో మాట్లాడారు. వారితో నేత్రమిలనము చేశారు. అంతేకాక తమ చేతులతో ప్రతి ఒక్కరికి స్నేహసూచకమైనటువంటి బహుమతి రూపంలో యాపిల్, ద్రాక్ష పళ్ళును ఇచ్చారు. ఇక కొద్ది సమయం అతిథియే అని, దీని తర్వాత నేను మహాప్రయాణం చేస్తానని తెలిసి కూడా వారిలో ఏమాత్రము వ్యాకులత కలగలేదు. చివరికి ఎటువంటి క్షణము వచ్చింది అంటే శక్తి సైన్యపు సేనాధిపతి జగదంబా సరస్వతి శరీరం నుండి ప్రస్థానమై వెళ్ళిపోయారు. వారు ముందే తమ జీవితాన్ని బాబా సేవ కొరకు సమర్పితం చేసేశారు. ఇప్పుడు ఆ సమర్పిత ఆత్మను బాబా ఇక ముందు జరగబోయే సేవకు నియుక్తం చేశారు అని
ఆ చివరి రోజుల యొక్క స్మృతులను జగదీష్ చంద్ర అన్నయ్య గారు ఈ విధంగా చెప్పారు. మా అమ్మగారి చివరి రోజుల యొక్క అనుభూతిని బ్రహ్మకుమారి సరస్వతి అక్కయ్య గారు ఈ విధంగా చెప్తున్నారు. 24 జూన్ 1965 సంవత్సరం ఉదయం 10 గంటలకు మా అమ్మ అందరికీ ద్రాక్ష పళ్ళు ఇస్తున్నారు. ఆ రోజే మా అమ్మ తన శరీరము త్యాగం చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. మా అమ్మను చూసేవారెవ్వరికీ అలాంటి అనుభవం జరగలేదు. మా అమ్మ చిరునవ్వు నవ్వుతూ అందరికీ ద్రాక్ష పళ్ళను ఇస్తూ ఉన్నారు. ద్రాక్షతో పాటు ఎంత శక్తిశాలి దృష్టి కూడా ఇస్తున్నారు అంటే ఈ దేవి తల్లి అందరికీ వరదానాలు ఇస్తుందా అని అనిపించింది. నేను కూడా మా అమ్మ నుంచి ద్రాక్ష పళ్ళు మరియు దృష్టి తీసుకున్నాను. ఆ దృష్టిలో నాకు ప్రకాశం అనుభవం అయ్యింది. నేను మా అమ్మతో మొదటిసారిగా కలకత్తాలో కలిసినప్పుడు నా వయసు 27 సంవత్సరాలు. అప్పుడు మా అమ్మ మురళీ చేస్తూ ఉన్నారు. నేను వారి ముందు కూర్చున్నాను. మురళి వినిపించినప్పుడు నేను మా అమ్మ కనులను చూసి వారు కనుల నుండి ప్రకాశము వెలువడి నాపై పడుతున్నట్లు అనుభవం చేశాను. ఎవరో దేవత నాపై శక్తిని వర్షిస్తున్నట్లుంది. మా అమ్మ నుండి నాకు చాలా శక్తి లభిస్తున్నట్లు అనుభవం అయ్యింది. మా అమ్మను ఎవరు చూసినా మా అమ్మ వ్యక్తిత్వం ద్వారా చాలా ప్రభావితం అయ్యేవారు. వీరు ఎవరో దేవత అని అనుభవం ఇస్తూ వారిని సదా అలాగే చూస్తూ వారి దగ్గరే ఉండాలి అని ఆ చివరి రోజు యొక్క అనుభవాన్ని సత్యవతి అక్కయ్య గారు మనకి చెప్పారు. అలాగే బ్రహ్మకుమారి చక్రధారి దీది రష్యా నుంచి చెప్తూ ఉన్నారు. మా అమ్మగారి అంతిమ సమయము మరియు నేను ఢిల్లీ నుంచి మధువనానికి వెళ్లేందుకు ముందు మా అమ్మ నన్ను ఢిల్లీలో కమలానగర్ సెంటర్లో వదిలి వెళ్లారు. మా అమ్మగారి ఆరోగ్యం చాలా క్షీణించిందని వారిని బొంబాయి నుంచి ఆబూకు తీసుకొచ్చారని తెలిసిన వెంటనే నేను ఒంటరిగానే మా అమ్మను చూసేందుకు ఆబూ వచ్చేశాను. మా అమ్మ శరీరం వదిలినప్పుడు అచ్చట మేము 5 మంది కన్యలమున్నాము. బాబా మాతోనే చాప పరిపించి దానిపై మా అమ్మ శరీరాన్ని పడుకోబెట్టారు. మమ్మలనే అక్కడ కూర్చోబెట్టారు. మా అమ్మ శరీరాన్ని తీసుకెళ్లే పాడి కూడా మేమే అలంకరించాము. ఇతరులెవ్వరి చెయ్యి పడనివ్వలేదు. ఆ భాగ్యం మాకే దక్కింది. ఈ విధంగా నేను మా అమ్మ శారీరక అంతిమ క్రియాకర్మలలో కూడా పాల్గొన్నాను అని బ్రహ్మకుమారి చక్రధారి దీది రష్యా నుంచి చెప్తూ ఉన్నారు. అలాగే మా అమ్మగారి చివరి క్షణాల యొక్క అనుభవాన్ని ఢిల్లీ నుంచి విద్యాసాగర్ అన్నయ్య గారు ఈ విధంగా చెప్తున్నారు. మాతేశ్వరి గారిని చివరిలో క్యాన్సర్ వ్యాధి చుట్టుముట్టింది. కానీ మాతేశ్వరి సరస్వతి తమ స్వరూపము ద్వారా వారికే వ్యాధి లేదని ప్రత్యక్షం చేశారు. వారు 1965 సంవత్సరము జూన్ 24వ తేదీన శరీరాన్ని త్యాగం చేశారు. నేను జూన్ 23 నుండే మధువనంలో ఉన్నాను. ఆ రోజులలో మాతేశ్వరి సరస్వతి వ్యాధి కారణంగా తమ గది నుండి వెలుపలికి వచ్చేవారు కాదు. అయినా బాప్దాదా మహావాక్యాలను స్పీకర్ ద్వారా గదిలో వింటూ ఉండేవారు. బాప్దాదా జూన్ 23వ తేదీన మీ పిల్లలందరికీ మామిడి పండ్లు ఇవ్వాలని మాతేశ్వరితో చెప్పారు. మాతేశ్వరి సంతోషంగా బాబా ఆజ్ఞను పాలన చేస్తూ ప్రతి ఒక్కరికి స్నేహపూర్వక శక్తి సంపన్న దృష్టినిస్తూ చాలా నిదానంగా త్వరపడకుండా మామిడి పండును టోలీగా ఇచ్చి స్నేహ మిలనము చేస్తూ వరదానాలిచ్చారు. ఆ సమయంలో మాతేశ్వరి కూర్చునే స్థితిలో లేరు. ఎందుకంటే వ్యాధి పూర్తిగా ముదిరిపోయి మా అమ్మను తీవ్రంగా ఆక్రమించేసింది. కానీ మాతేశ్వరి సరస్వతి ప్రకృతి జీత్కు ప్రత్యక్ష ప్రమాణమిస్తూ బాబా ఆజ్ఞను పాలన చేస్తూ తన సంపూర్ణ స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించారు. నేను ఈనాటి వరకు చాలామంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను చూశాను. వారు చివరి సమయంలో అసహాయులుగా శక్తిహీనులుగా ఉంటారు. సహించలేనంత బాధతో అతలాకుతలమవుతూ ఉంటారు. కానీ మాతేశ్వరి సరస్వతి గారు ఈశ్వరీయ జ్ఞాన యోగాలకు ప్రత్యక్ష ప్రమాణమునిచ్చి అసాధ్యమైన రోగాన్ని కూడా ఓడించారు. జూన్ 24వ తేదీన మాతేశ్వరి హర్షిత ముఖముతో తన సంపూర్ణతను ప్రాప్తి చేసుకుని తన నశ్వర దేహాన్ని త్యాగం చేశారు. ఢిల్లీలోని కవి సోదరుడు తన కవిత ద్వారా తన శ్రద్ధాంజలి అర్పిస్తూ ఈ విధంగా అన్నారు. ఈ యజ్ఞంలో శివుడు బ్రహ్మ పదవిని తయారు చేశాడు. కానీ ఓ మమ్మ సరస్వతి, నీవు స్వయం నిన్ను నువ్వే తయారు చేసుకున్నావు. ఈ యజ్ఞ స్థాపన అయినప్పుడు శివబాబా ఇలా అన్నారు, ఈ దాదా శరీరాన్ని ఆధారంగా తీసుకుని నేను సత్యుగి దైవీ ప్రపంచ స్థాపన చేస్తాను. ఈ దాదాయే బ్రహ్మ.
కానీ మా అమ్మ జగదాంబ సరస్వతి గారు తమ సొంత పురుషార్థము ద్వారా తనను తాను ప్రత్యక్షం చేసుకున్నారు. యజ్ఞమాతగా తయారయ్యి సంపూర్ణ రూపంలో శారీరక మరియు ఆత్మిక రూపాలతో యజ్ఞాన్ని సంభాళించారు. అలాగే మా అమ్మ యొక్క చివరి రోజుల యొక్క అనుభవాన్ని బ్రహ్మకుమారి దాది సంత్రి దాది గారు ఈ విధంగా చెప్తున్నారు. ఆ రోజు మా అమ్మ తన శరీరాన్ని వదలబోతుందని బహుశా బాబాకు తెలిసి ఉండవచ్చు. అందుకే ఆ రోజు ఉదయమే మా అమ్మ చేతులతో యజ్ఞవత్సలందరికీ ద్రాక్ష పండ్లు ఇప్పించారు. బాబా పగలు విశ్రాంతి తీసుకుని 4 గంటలు లేక 4:15 నిమిషాలకు లెగిసి నాతో బచ్చి మా అమ్మను చూశారా అని చెప్పారు. నేను బాబా చేతికి నీటి గ్లాసును అందించి మా అమ్మ గదిలోకి వెళ్ళాను. మా అమ్మ మెడ పక్కకు ఒరిగిపోయి ఉంది. నేను వెంటనే బాబా వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి బాబా బాబా అని పిలవసాగాను. బాబాకు అర్థమైపోయింది. బాబా వెంటనే లెగిసి మా అమ్మ గదిలోకి వెళ్ళారు. నేను కూడా బాబా వెంట వెళ్ళాను. మా అమ్మను చూసి బాబా అన్నారు, అచ్చా మా అమ్మ శివబాబా వద్దకు వెళ్ళిపోయింది. అక్కడి నుండి బాబా తన గదికి వెళ్ళి జాబులు రాయడం ప్రారంభించారు. అప్పుడు 2 కన్యలు బాబా వద్దకు వచ్చారు. వచ్చేసారా పిల్లలు అని బాబా అన్నారు. వారు ఏడవడం ప్రారంభించారు. అప్పుడు బాబా అన్నారు, మీరు బాబా ముందు మా అమ్మ కొరకు దుఃఖాన్ని తెలియచేసేందుకు వచ్చారా, లేక బాబా ముందు ఏడుస్తున్నారా? ఎవరేడుస్తారు? విధవలు. మా అమ్మ మీదిగా లేనే లేదు. ఆమె శివబాబాకు చెందినదిగా ఉండింది. ఇప్పుడు శివబాబా వద్దకే వెళ్ళిపోయింది. కాబట్టి మా అమ్మ యొక్క చివరి క్షణాలు, ఆ సమయంలో బాబా ఏం చేశారు అనేటువంటి అనుభవాన్ని సంత్రి దాది గారు మనకి తెలియచేస్తున్నారు. అలాగే మధుబనం నుంచి ఓం ప్రకాష్ అన్నయ్య గారు కూడా మా అమ్మ చివరి రోజుల యొక్క జ్ఞాపకాలను ఈ విధంగా పంచుకుంటున్నారు. 24 జూన్ 1965 సంవత్సరం గురువారం ఉదయం 10 గంటలకు మా అమ్మ అందరికీ ద్రాక్ష పండ్లు ఇచ్చారు. అప్పట్లో ద్రాక్ష తోట చాలా పెద్దదిగా ఉండేది. ద్రాక్ష గుత్తులు కూడా చాలా వచ్చాయి. కానీ మా అమ్మ వ్యాధి ఎంత ముదిరిపోయింది అంటే మా అమ్మ బయటకు రావడమే మానేశారు. మాట్లాడడం కూడా చాలా తగ్గించేశారు. కానీ మా అమ్మ స్థితిలో ఎలాంటి పరివర్తన రాలేదు. వారి వరదాని దృష్టి పూర్వం వలె ఉండింది. మునుపటి వలనే పెదవులపై చిరునవ్వు కూడా చెరగలేదు. అదే నిశ్చింత భావము. ఇప్పుడు ఇషూ బెహన్ ఆఫీస్ ఉన్న చోట మా అమ్మ ఒక్కొక్కరికి 4 ద్రాక్ష పండ్లు తమ స్వహస్తాలతో ఇచ్చారు. తరువాత జమునా బెహన్ బాబాను మా అమ్మ గదిలోకి తీసుకొని వచ్చారు. బాబా మా అమ్మను చూసి వెంటనే డాక్టర్ని పిలుచుకుని రమ్మని ఎవరినో పంపారు. డాక్టర్ వచ్చి చెక్ చేసి మా అమ్మ శరీరాన్ని వదిలేశారని చెప్పారు. తర్వాత అన్ని చోట్లకు సందేశం కూడా పంపించారు. మా అమ్మ 24 జూన్ సాయంత్రం 4 గంటలకు సుమారు 4 గంటలకు శరీరాన్ని వదిలేశారు. 1965 జూన్ 25వ తేదీన మా అమ్మ యొక్క అంతిమ సంస్కారం జరిగింది. ఇప్పటి వరకు మనం మా అమ్మ యొక్క అంతిమ ప్రయాణం యొక్క ఘట్టాన్ని విన్నాం. యజ్ఞమాత జగదాంబ సరస్వతి యొక్క సంపూర్ణ జీవన గాథను, మా అమ్మ ద్వారా డైరెక్ట్ పాలన పొందినటువంటి అనేక బ్రహ్మవత్సల యొక్క అనుభవాలలో మనకు అర్థమైంది ఏంటంటే, మా అమ్మ చైతన్య రూపంలో ఉన్నటువంటి ఒక దేవి. ఆ దేవి మనందరి యొక్క పాలన కొరకు శివబాబా నిమిత్తం చేసినటువంటి మహాన్ 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 విభూతి. అలాంటి మహాన్ విభూతిని మనము ఎన్నిసార్లు తలుచుకున్నా, వారి జీవితాన్ని ఎన్నిసార్లు మనం స్మరించుకున్నా మనకు దాని నుంచి కలిగేటువంటిది ప్రేరణ. ఈ ప్రేరణే మనల్ని తీవ్ర పురుషార్థులుగా చేసి బాప్ సమాన్గా అయ్యేటువంటి స్థితికి తీసుకుని వెళ్తుంది. మా అమ్మ యొక్క ఈ జీవిత గాథ మీ అందరి జీవితాల్లో కూడా స్ఫూర్తిని, ఒక ఇన్స్పిరేషన్ని, ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది అనేటువంటి శుభ భావన, శుభ అభిలాష మా అందరిది. ఓం శాంతి.